దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి లోకములో ఉన్నవారు దేవునికి విరోధులని, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని, అవి దేవుని నుంచి పుట్టినవి కావని, మరి ఈ లోకంలో జీవించే జీవిత యాత్రలో మనం లోకంలో నుంచి సపరేట్ అయి బ్రతకాలని ఆ విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అంటే అవన్నీ కూడా లోకము దాని ఆశలు గతించిపోతే మరి దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తారని యోహాను భక్తుడు మరి మనతో ఎంతో మరి లోతైన అనుభవం నుంచి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని యోహాను తెలియచేస్తా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. మరి ఫస్ట్ సెంచరీలోనే మరి యోహాను కడవరి గడియ గురించి మాట్లాడుతున్నాడు. 2026 సంవత్సరాల క్రితం, లేకుంటే 2000 మరి మొదటి శతాబ్దంలో 50వ మరి సంవత్సరంలోనో, లేకుంటే ఒక 70వ సంవత్సరంలోనో ఈ యొక్క పత్రిక రాయబడి ఉండొచ్చు. అంటే అప్పటికే మరి వారు ఆది అపోస్తలులు జీవించిన కాలమునకే అది కడవరి గడియ అని మరి అక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా చూడగలము. అంటే ఏ దినానికి ఆదనమే కడవరి గడియగా మనం భావించాలంట. మానవుని ప్రాణము ఎప్పుడు పోతుందో ఎవరైనా చెప్పగలరా? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి ఇప్పుడే భోంచేశాడండి, ఇట్లా భోంచేశాడు, ఇట్లా పక్క కొరిగి చనిపోయాడు. ఇప్పుడే అసలు ఎంత బాగా చక్క కూర్చొని మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఆయన ఇట్లా గుండు పట్టేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికి చనిపోయాడు కదా. అసలు మన ఆఖరి గడియ, కడవరి గడియ ఈ భూమి మీద ఎలా ఉంటుందో మనకెవరికి తెలీదు. ఆరోగ్యంగా అనుకున్న వారు కూడా అప్పుడప్పుడు హఠాత్తుగా మరి ఇదైపోతా ఉన్నారు కదా. మరి ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం ఎంత మెళుకుగుండాలో మనకు బోధించబడుతూ ఈ మాటలు రాయబడినట్లుగా చూడగలము. అంటే ఎప్పటికప్పుడు ఇదే ఆఖరి దినం, ఇదే ఆఖరి నిమిషం, ఇదే ఆఖరి గడియ అన్నట్లుగా క్రీస్తులో మనము జీవించాలని ఈ వాక్యము మనకు బోధిస్తున్నట్లుగా చూడగలము. కడవరి గడియ, ఆఖరి గడియ. ఒకవేళ నా జీవితంలో ఇది ఆఖరి గడియ అంటే మనం ఏం చేస్తాం కదా. హిజ్కియావలే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. హిజ్కియాకి ఒక వర్తమానం వచ్చింది, అయ్యా ఇక చనిపోయే టైం దగ్గరకు వచ్చింది, ఇక నీ ఇల్లు చక్క పెట్టుకోమంటే ఇక ఆయన ఏం చేస్తాడు? కన్నీటితో మరి తన ఆత్మీయ జీవితాన్ని తన లోపలికి చూచుకుంటూ దేవునికి మొరపెట్టాడు. వెంటనే ఇన్స్టాంట్ ఆన్సర్ పొందుకున్నాడు. అవునా కదా? అంటే చక్కబెట్టుకునే విధానములో యథార్థంగా మనం చక్కబెట్టుకోగలిగితే, మన హృదయ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకోగలిగితే ఇన్స్టాంట్ గా మన ఆత్మీయ స్థితి మారిపోద్దండి. ఇక్కడ కూడా కడవరి గడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఎవరు రెడీగా, ఎవరు అలర్ట్ గా మీరు ఉండాలి. ఎందుకంటే లోకములో ఏమైపోయిందంటే మరి క్రీస్తు విరోధి బయలుదేరి ఉన్నాడు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఎందుకు ఇది కడవరి గడి అయిందంటే, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. మరి ప్రభు మరి అంతకు ముందే తన ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆల్రెడీ ప్రభు ఈ వర్తమానము చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో అనేకమైన అబద్ధ ప్రవక్తులు లేస్తారు, వారు వచ్చి అనేకమైన సూచక్రియలు చేస్తారు, మేమే దేవుడని చెప్పుకుంటారు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాటలలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు
క్రూరమైన తోడేళ్ళు తోడేళ్ళు అయినటువంటి అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు, సేవకులు ఉన్న వారు మరి ఏమి వేషం వేసుకుంటున్నారంట? పైన గొర్రె చర్మము వేసుకొని వచ్చి సంఘాన్ని కబళించి వేస్తా ఉన్నారు. సంఘ విశ్వాసులను దోచుకుంటున్నారు. సంఘ విశ్వాసులను పాడు చేస్తున్నారు. అంత్యకాలంలో ఈ కడవరి దినాలలో జరుగుతున్నది ఒక కార్యం. ఇది అబద్ధ బోధకులు ఎక్కువైపోయారండి. అసలు పుట్టగొడుగుల్లాగా అసలు ఎంతమంది సేవకులు అయిపోయారో చెప్పొద్దు. వారికి పిలుపు లేదు, వారి మీద అభిషేకం లేదు, అయినను బైబిల్ చంకన పెట్టుకొని బయలుదేరారు. వారి నోటికొచ్చిన ప్రేలాపనలన్నీ చేస్తా ఉన్నారు. వాక్యం చదవరు, ధ్యానించరు, అందులో రాయబడిన సత్యాన్ని గ్రహించరు, సత్యాన్ని బోధించరు. కానీ వారికి అనుకూలంగా, లేకుంటే ఎవరికి బోధ చేస్తున్నారో వారికి అనుకూలంగా బోధ చేస్తున్నారు కదా. మానవులు కూడా దురద చెవులు ఉన్నాయి. మరి వారు ఒక రకమైన బోధను కోరుకుంటున్నారు. ఈ యొక్క అబద్ధ బోధకులు కూడా వారి వీరులకు విందు కలుగునట్లుగా అటువంటి బోధలు చేస్తున్నారు. ఇవాళ రేపు సంఘాలలో దిద్దుబాటు ప్రసంగాలు లేవండి. పాపాన్ని గురించిన హెచ్చరికలు లేనే లేవు. అంతా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు ఇవే ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్తుందనే దాన్ని హెచ్చరికలు లేనే లేవు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి కదా. మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ యోహాను చెప్తున్న మాట ఏంటంటే, కడవరి సమయంలో మరి క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. వీళ్ళందరూ ఎవరు? క్రీస్తుకు విరోధులు, దోచుకొని వారు, దొంగలు. 10 యోహాను సువార్తలో రాయబడినట్లుగా మరి వాడు దొంగ, దోచుకొని వాడు, హత్యను, నాశనము చేయవాడు, మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించి మన నరకానికి, అగ్నికి, ఆ నిత్య మరణానికి తీసుకుని వెళ్ళేవాడు. వాడు ఆల్రెడీ లోకంలో ఉన్నాడు. వాడి అనుచరులుగా అనేక మంది క్రీస్తు విరోధులు లేచి ఉన్నారు. అనేక మంది బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని ఉన్నాము. ఒకటి, సంఘంలోండి సంఘాన్ని పాడు చేస్తున్నారు. రెండవది, సమాజంలోండి సంఘం మీద మరి గురిపెట్టి ఉన్నారు. సంఘాన్ని ఏ విధంగా చెదరగొట్టాలి, క్రైస్తవ విశ్వాసం నుంచి వారిని ఎలాగున మళ్లింప చేయాలి, క్రైస్తవ విశ్వాసులను ఎలాగున పాడు చేయాలనేది మరి దుష్టుడైన సాతాను కంకణం కట్టుకున్నాడు. దానికి అనేక మంది అనుచరులను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు శిష్యుల కంటే కూడా విరోధి అయిన సాతాను శిష్యులు ఎక్కువైపోయారండి. సాతాను ఆరాధించే వర్షిప్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. మనకు సంఘాలు ఎలా ఉన్నాయి, మందిరాలు ఎలా ఉన్నాయి, ఆరాధనా స్థలాలు ఎలా ఉన్నాయి. దుష్టుని ఆరాధించడానికి, ఆ లూసిఫర్ ని ఆరాధించడానికి కూడా సంఘాలు ఉన్నాయట. మరి అట్టి విధంగా వాడు ఆరాధన చెందుతున్నాడంట. వాడి యొక్క మరి మరి ఆ యొక్క సంఖ్యను మరి విస్తరింప చేసుకుంటున్నాడంట. ఒక్కళ్ళు కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. పిల్లలారా, నిజంగానే ఈ యొక్క సంబోధన, చిన్న పిల్లలారా అని సంబోధించడంలో ఆయనకు ఆ యొక్క విశ్వాసుల మీద ఎంతో ప్రేమ పొంగుతుందండి. వారిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, వారిని ఏ విధంగా తప్పుదో ఒక వెళ్లకుండా వారిని భద్రపరచాలి, వారిని ఏ విధంగా ప్రేమతో హెచ్చరిక చేసి ప్రభు యొక్క కనుసన్నల్లోనే, ఆ రక్షణ మార్గంలోనే నడిపించాలని మరి ఇక్కడ యోహాను తపన పడుతున్నట్లుగా మనము చూడగలము. చివరి గడి అనేది దేవుని యొక్క రాకడను, ఆ విమోచన ప్రణాళిక యొక్క చివరి దశను కూడా మరి చూపిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ చివరి గడి అక్షరాల 60 నిమిషాల కాలమో లేకుంటే 60 సెకండ్ల కాలమో కాదు, గాని క్రీస్తు మొదటి రాకడ అంటే ఆయన పుట్టిన రాకడ, రెండవదిగా రెండవ రాకడల మధ్య ఆయన తిరిగి మధ్యాకాశంలో రానయ్యున్న ఈ రాకడకు మధ్య ఉన్న సమయాన్ని ఇది సూచిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే అంత్య కాలాలలో ప్రభు ఏమి కార్యము చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన
మానవులను దర్శిస్తా ఉన్నాడు. వాక్యము బహువేగంగా పరిగెత్తుతున్నది. ఆత్మదేవుడు మరి అందరి మీద కుమ్మరించబడతాడనే వాగ్దానము మరి కొన్ని ఏరియాస్ లో ఆ ఉజ్జీవపు అగ్ని రగులుతా ఉన్నది. కొంతమంది చెప్పబడిపోయి ఇటు విధంగా చల్లారిపోయినారు గాని కొన్ని చోట్ల ఆత్మగ్ని రగులుతా ఉన్నది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానము మరి నెరవేర్చబడతా ఉన్నది. ఫిబ్రవరి 1:2లో కూడా పూర్వకాలములందు దేవుడు మాట్లాడాడని చెప్తూ 2వ వచనంలో అంటాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ అంత్య కాలములో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్య రూపంలో ఉన్న క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సత్యము మనకు బోధించి సత్యమందు మనం ప్రతిష్ఠింపచేయాలని కుమారుడైన క్రీస్తు ద్వారా, ఈ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క అనచురులైన విశ్వాసులు శిష్యుల ద్వారా ఈ యొక్క వాక్యము ప్రపంచ యావత్తులో బోధించబడతా ఉన్నది. ఇదే విధంగా దుష్టుడైన సాతాను కూడా అదే లెవెల్లో ఎదుగుతా ఉన్నాడు. వాడు కూడా వాడి రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటున్నాడు. ఒక్కడిగా ఉన్నటువంటి సాతాను వాడు మల్టిప్లై అయిపోయాడండి. క్రీస్తు మనలో పుట్టి మనందరం కూడా మినీ క్రైస్ట్ గా చేసుకున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తును రిఫ్లెక్ట్ చేస్తూ క్రీస్తు కొరకు జీవిస్తున్న బిడ్డలుగా ఉన్నాము. దుష్టుడైన సాతాను కూడా వాడి అనుచరుల సంఖ్యను వాడు పెంచుకుంటున్నాడు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఒక్క క్రీస్తు ఎలాగన మల్టిప్లై అయిపోయి అందరిలో ఆయన మరి ఆ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నట్లుగా ఎవరెవరి లోపల ఆయన అందరి లోపల ఆయన విశ్వసించిన వారందరి లోపల ఆయన వచ్చి నివాసము చేస్తున్నాడు. వారిని మరి వారి శరీరాలని తన యొక్క స్థలంగా చేసుకొని ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. కానీ ఆ ఆ నివాసాన్ని కొల్లగొట్టాలని, ఆ విశ్వాసంలోంచి చెదరగొట్టాలని, ఆ పునాదిలో నుంచి మరి మనల్ని పడగొట్టాలని దుష్టుడు అనేక విధాలుగా స్ట్రాటజీ వేస్తున్నాడు. మరి మనము ఎంతో మెలకుగా ఉండవలసిన మరి పరిస్థితి ఉన్నట్లుగా మనము చూడగలము. వాడు ఎలా ఉంటాడు? 2వ తెస్సలోనిక మరి 2:3-4 చూస్తే, మొదట భ్రష్టత్వము సంభవించి పాపపు నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆ కడవరి గడియ ఈ పాప పురుషుడు ఏదైతే దుష్టుడు పాడు చేసేవాడు వాడు పడితే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు మరి వాడు అట్టి విధంగా పెట్టరేగిపోతాడు. ఇవాళ రేపు ఎంతమంది బాబాలు లేచారండి, మేమే దేవుడని చెప్పుకుంటున్నారు. అవునా కదా? పూజింపబడుతున్నారు. దేవునితో సమానంగా మరి మేమంతా మహాత్మ్యము కలిగిన వారమని వీరాలు పలుకుతున్నారు. ఏమో తాయెత్తులు ఏదో మహత్యాలు చూపించి మనుషులను ఆకట్టుకుంటున్నారు. చివరికి వారిని వెంబడించిన వాళ్ళు ఏమైపోతున్నారు? నిత్య నరకాగ్నికి వెళుతున్నారు. వాళ్ళు ఏం చేయడానికి వస్తున్నారంట? సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా మరి రకరకాల గారడి సీమోను వలె గారడీలు చేస్తున్నారు. ఈ లోకంలో మంత్రజాలం చేస్తా ఉన్నారు. రకరకాలైనటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క క్రియలన్నీ కూడా మనుషుల్ని ఆకర్షించేటువంటి తప్పుదోవ పట్టించేటువంటి ఆ కార్యాలన్నీ చేస్తా ఉన్నారు. మానవుడు ఏమైపోయాడండి? మానవుడు మందబుద్ధి కలిగిన వాడే సత్యము గ్రహించక ఈ అబద్ధ బోధల వైపు ఆకర్షితులవుతున్నాడు. క్రైస్తవులే అసలు ఆకర్షితులవుతున్నారండి. బయట వారి సంగతి వదిలిపెట్టండి, క్రైస్తవులే కొంచెం అద్భుతం కాగానే గుమిగుడిపోతున్నారు. ఒక మినిస్ట్రీలో ఒక అద్భుతం జరిగిందంటే అసలు అక్కడ కోకులుగా వెళ్ళిపోతున్నారు. సత్యము గ్రహించట్లా. అసలు అది నిజమైన మరి అద్భుతమా కాదా, నిజంగా అద్భుతం జరిగిందా అని కూడా ఎవరు వివేచించటం లేదండి కదా. ఒక మినిస్ట్రీ అయితే ఒకరోజు ఎవరో చెప్పారు నాకు, ఈ మినిస్ట్రీలో అద్భుతాలు అవుతున్నాయండి మీరు చూడండి అంటే, నేను పని కట్టుకొని
ఆన్లో అది ఆ రోజు మన ఆన్లైన్ ప్రేయర్ అంట. అమ్మా మీరు మీరు చూడండి అని ఎవరో మాకు తెలిసిన విశ్వాసి వాళ్ళు చెప్తే, సర్లే వీళ్ళు చెప్పారు కదా చూద్దాం మినిస్ట్రీ, ఆ దైవజనులు ఎలా భార్య భర్తలు ఇద్దరు పరిచర్యలో ఉన్నారమ్మా బాగా జరుగుతుందంటే, అదేంటోనే నేను పెట్టుకున్నాను గంట సేపు ఆ వాక్యం పెట్టుకొని వింటే, ఆ వాక్యం అంతట్లో వారు చెప్పిన సారాంశం ఏంటంటే, మీకు పిల్లలు పుడతారు మీకు అని చెప్పేసి ఆ అంశం మీద వాళ్ళు కేవలము ఆ యొక్క ఆ దినము స్వస్థత, దేని గురించిన స్వస్థత అంటే పిల్లలు లేని వారికి స్వస్థత అని ఆ యొక్క కార్యక్రమం అంతటిలో మరి అదే చూపించారు గాని మరి దేవుని వాక్యము లేదండి. కేవలము మీకు పిల్లలు పుడతారు, అద్భుతం జరుగుద్ది, ఇదొక్కట దానిని గంట సేపు మరి ఇద్దరు కలిసి ప్రయాసపడ్డారు. ఆ గంట సేపు ఆ హృదయం మూలిగింది. ప్రభువా, నిన్ను గురించిన సాక్ష్యం ఎక్కడున్నది? దేవుడు అద్భుతం చేస్తాడు, మీకు పిల్లలు పుడతారే గాని అసలు ఆ అద్భుతం జరగటానికి మనుషులలో మరి నాటబడవలసిన వాక్యమేది, ఆ వాక్యపు బీజమేది, వారు ఎలాగున ఈ అద్భుతాన్ని పొందుకోగలరు, ఎలాగున వారిలో విశ్వాసము రగిలించాలనే ఆ మాటలు లేనే లేవు. కేవలం గంట సేపు ఆ ఒక్క మాట గురించే, మీకు పిల్లలు పుడతారు, మీకు పిల్లలు పుడతారు, ఇదే ఆ గంట సేపు మాట్లాడారండి. నిజంగా లోకంలో మానవులకి మరి విశ్వాసులు అనే వారికి అద్భుతాలు తప్ప దేవుని వాక్యము వంట పట్టడం లేదండి. వాక్యము లేకపోతే మన జీవితం ఎలాగున ఫలభరితంగా ఉంటది, అవునా కదా? వాక్యమైన క్రీస్తుని మనము లోపలికి తీసుకోపోతే మన ఆత్మీయ జీవితం ఎలాగున బాగుపడుద్ది, ఎలాగున మనం ఆత్మలో అభివృద్ధి చెందుతాము, ఎలాగున ఈ ఆత్మీయ జీవితంలో సరైన నడకలో మనం నడవగలము. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి ఈ విధంగా బోధించుచున్న వారి వైపు ప్రజలు కోకొల్లలుగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ సత్యమైన వాక్కు వినిపించబడుతుందో ఆ సంఘాలన్నీ పల్చగా ఉన్నాయి. ఎవరైతే ఇట్టి విధంగా మరి అద్భుతాలు ఆశ్చర్యాలని చెప్పి ప్రకటిస్తున్నారు, వారి సంఘాలు విస్తరిస్తున్నాయండి. బహు వేగంగా విస్తరిస్తా ఉన్నాయి. నిజంగా అసలు మనుషులు ఈ క్రైస్తవులు ఇంత ఆకర్షణకి ఎలా లోనవుతున్నారు? అసలు నిజంగా చూస్తే కొన్ని మినిస్ట్రీస్ లో అసలు పసలేదండి. నిజంగా చూస్తే ఆత్మలో వివేచించి చూస్తే వారి యొద్ద వాక్యము లేదు, వారి యొద్ద ప్రార్థన శక్తి లేదు, వారి మీద ఆత్మ అభిషేకం లేదు. కానీ వారిని వెంబడించేవారు లక్షల్లో ఉన్నారు. ప్రజలు ఒక కూడికి పెడితే లక్షల ప్రజలు వారిని వెంబడించుకుంటూ వెళుతున్నారు. వారు పెడుతున్నటువంటి ఆ డీజే, ఆ వెలుగులు, ఆ పాటలు, ఆ హోరులకి మరి అందరూ కూడా మరి ఆకర్షించి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఈ మధ్య ఒక మినిస్ట్రీ అయితే యూత్ ని ఎంతగా ఆకర్షిస్తుందో చెప్పొద్దు. పాటలు, డాన్సుల ద్వారా మరి వారందరినీ ఎంత అసభ్యకరంగా అక్కడ డాన్సులు చేస్తున్నారంటే, రియల్లీ అసలు ఎంత ప్యాథటిక్ గా మన క్రైస్తవ లోకం ఉందంటే భయమేస్తా ఉన్నది. అసలు ఏమైపోతుందో అని భయమేస్తా ఉన్నది. మన కుటుంబాలను మనము భద్రం చేసుకునవలసిన అవసరం ఉంది. వాక్యము తెలిసిన మనము, దేవుని యందలి భయభక్తుల్లో జీవిస్తున్న మనము ఈ తప్పుడు పోకళ్ళలోకి మన కుటుంబాలు, మన బిడ్డలు వెళ్లకుండా మనము జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, మరి ఆ భ్రష్టత్వంలోకి మనం వెళ్లకుండా ఉండాలి. అంత్య దినములలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు గనుక మనము మరి జాగ్రత్త పడాలి. క్రీస్తు ప్రభు కూడా తన ప్రసంగంలో ఒక చోట చెప్తాడు ఇలాగున, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆ క్రీస్తు విరోధి బయలుదేరి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ అద్భుతం చేస్తున్నాడు, ఈయన క్రీస్తు, ఇదిగో ఇటు విధంగా స్వస్థలు జరుగుతున్నాయి, ఈయన క్రీస్తు అని చెప్తే మీరు నమ్మకుడి అని, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప
గొప్ప సూచక క్రియలను, మహత్ కార్యములను కనపరచెదరు. ఎవరెదుట కనపరుస్తున్నారట? ఎవరి ఎదుట? ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై. మనమందరం ఏర్పరచబడిన గుంపులో ఉన్నాం. ఇప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏ బోధ ఎలా ఉందో 24/7 టీవీలో మరి అనేకమైన క్రిస్టియన్ ఛానల్స్ కూడా వచ్చినాయండి. అనేకమైన వాటిలో 24/7 దేవుని వాక్యము వినిపించబడతా ఉన్నది. ఆ బోధలన్నిటిలో నువ్వేమి వింటున్నావు, ఏమి అక్కడ నువ్వు మరి ఏమి వింటున్నావు అనేది చాలా జాగ్రత్త అండి. అన్ని అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి వారు చేస్తున్న పని ఏంటంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చే ఆ యొక్క ప్రక్రియలో ఉన్నారండి. వీరందరి పని ఏంటంటే విశ్వాసులను చెదరగొట్టటం, విశ్వాసులను కొల్లగొట్టటం, వారిలో ఉన్న విశ్వాసాన్ని మరి తొలగింప చేయటం, ఏ విధము చేతనైనా దేవునికి దూరంగా చేయటనే ఆ కంకణం కట్టుకొని ఉన్నారు. అది లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారు? గొప్ప మరి సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తున్నారు. అవునా కదా? అద్భుతం చూడగానే మనం ఏమైపోతామండి? ఆటోమేటిక్ ఆకర్షణ అయితే పోతాం. అబ్బా, వీరికి ఎంత ఆత్మశక్తి ఉంది, వీరికి ఎంత ఎన్ని కృపావరాలు ఉన్నాయి, అబ్బా ఎంత అభిషేకం ఉంది వీరి మీద అని మనం కూడా మెస్మరిజం అయిపోతాం కదా. వివేచించకపోతే అద్భుతాలు, ఆశ్చర్యాలు దేని వల్ల జరుగుతున్నాయి? వాక్యపు ఆధారంగా జరుగుతున్నాయా, వారి సొంత శక్తి మీద జరుగుతున్నాయా అనేది మనం గమనించగలగా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు క్రీస్తు అని. ఇక్కడ ఆ కాలం మందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల మీరు నమ్మకడి. ఇదిగో నేను ముందుగానే మీతో చెబుతున్నాను. అబద్ధ ప్రవక్తల లోకంలో బయలుదేరి ఉన్నారు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు గొర్రెల చర్మములు వేసుకుని వస్తున్నారు. ఇటు విధంగా సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తా ఉన్నారు. కనుక మీరు జాగ్రత్త పడాలి. కనుక మీరు జాగ్రత్త పడాలని మరి ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. చూడండి, మరి మనము ఎంత మెళుకుగుండాలో చూడండి. భక్తుడు మరి యోహాను ఆ దినాలలో ఉన్న విశ్వాసులను ప్రొటెక్ట్ చేయటానికి వారితో మాట్లాడుతున్నాడు. ఇది కడవరి గడిలో ఉన్నాం. మీరెంతో అలర్ట్ ఉండవలసిన పరిస్థితి ఉన్నది. మీరు ఎంతో మెళుకుగుండవలసిన పరిస్థితి ఉన్నది. ఎంతో ఆత్మలో మీరు వివేచించే పరిస్థితిలో ఉండవలసిన అవసరమైనది. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఆల్రెడీ యేసు క్రీస్తు ప్రభు హెచ్చరిక చేశాడు, మీరు జాగ్రత్త పడాలని. మరి ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభు చేసిన హెచ్చరికలను ఇదిగో ఇంకా ఎక్కడున్నాడని చెప్తారట. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని చెప్పినా మీరు వెళ్ళకడి, లోపల గదిలో ఉన్నాడని చెప్పినా మీరు నమ్మకడి. ప్రభు చెప్తున్న మాటలు అంటే ఫలానా చోటు ఉన్నాడు, ఫలానా చోటు ఉన్నాడని ఈ యొక్క దుర్వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సత్యవాకు బయలుపరిచే గురించి ఇదిగో ఇటు విధంగా వాక్యము చక్కగా బోధించబడుతుందని ఆ యొక్క దానిని ఎవరు స్ప్రెడ్ చేయటలా. కేవలం అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిన వాటిని ఒక నోట నుంచి ఒక నోటకి వెళ్ళిపోయి వాళ్ళ గుంపులు పెరుగుతా ఉన్నాయి. అవునా కదా? సత్యవాక్యాన్ని పెంచే సంఘాలు అక్కడే ఉంటున్నాయండి. అవునా కదా? అసలు మన గ్రూప్ లో కూడా 6 సంవత్సరాల నుంచి మనం కొనసాగుతా ఉన్నాం. ఎంతమంది నూతన వ్యక్తులు మన దగ్గర జాయిన్ అవుతున్నారు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కొద్ది కాలం కొనసాగుతున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఎంతమంది స్టాండర్డ్ అవుతున్నారు వాక్యములో, సత్యములో, పరిశుద్ధతలో, నీతిలో, ప్రేమలో కదా. దేవుడు బోధిస్తున్న ఈ విషయాలన్నిటిలో మనము ఎవరము స్థిరపరచుకుంటున్నామో, ఎవరము ఆ లోతులోకి వెళుతున్నామో, ఈ సత్య వార్త గురించి మనం ఎంతమందికి మనం చెప్తా ఉన్నాము అంటే ఈ సత్యము గురించి స్ప్రెడ్ చేయటానికి మరి అసలు పరిస్థితులు పరిమితం ఉన్నాయి. కానీ క్రీస్తు విరోధి యొక్క కార్యాల గురించి చెప్పటానికి మరి అది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతున్నది. అంటే ఈ యొక్క క్రీస్తు విరోధుల ఆవిర్భావం అనేది మరి
ఈ యొక్క ఆ దినాలలో నుంచి ఈ దినాల వరకు కూడా మరి ప్రబలంగా విస్తరిస్తూనే ఉన్నదండి. అబద్ధ బోధకుల ఉనికి, మరి క్రీస్తుకు వ్యతిరేకపు అంత్యకాలపు సూచనలను మనకి ఈ యొక్క మాటలు అవగాహన కలిగిస్తున్నాయండి. ఆదిమ సంఘము క్రీస్తు రా మరి రాకడను అపేక్షిస్తూ వారు నిరీక్షణతో జీవించారు కదా. మొదటి శతాబ్దంలోనే మరి ఏమని ఎదురు చూస్తా ఉన్నారు? క్రీస్తు తిరిగి వస్తాడు. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నేను వెళుతున్నాను, మరి మరలా నేను తిరిగి వస్తానని వాళ్ళకు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు ప్రభు. వాళ్ళ కళ్ళ ఎదుటే ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభు వచ్చేస్తాడేమోనని వారు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే వారు ఒక నిరీక్షణతో, క్రీస్తు రాకడ వచ్చేస్తారని నిరీక్షణతోనే వారు జీవించారు. వారి జీవితాలను భద్రంగా చేసుకున్నారు. అంటే ఆ విశ్వాసంలో క్రీస్తు వస్తాడు, ఇదే ఆఖరి గడియ, ఇదే ఆఖరి దినం అన్నట్లుగా ప్రభు కొరకు వారు జీవించారు. ఒక భక్తుడు చెప్పాడు, అది నాకు చాలా ఆకర్షించింది ఆ మాట. ఇదే ఆఖరి దినం అన్నట్లుగా క్రీస్తులో మనము జీవించాలంట. ఎంతగా దేవుని కొరకు వాడబడాలో, శక్తి వంచన లేకుండా వాడబడాలంట. ఇంకా రేపు బ్రతుకుతానో లేదో తెలీదు. ఇదే ఆఖరి రోజు. ఇక నాకు ఈ నా శరీరంలో ఉన్న శక్తి, నాకు ఇవ్వబడిన అభిషేకము, నాకు ఇవ్వబడిన తలాంతులు, నాకు ఇవ్వబడిన వరాలు ఈ దినం నేను వాడేసేయాలంతే. ఇంకా రేపు నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు. ఇదే ఆఖరి రోజు కావచ్చునని ఆయన అంత తపన పడి దేవుని కొరకు జీవించేవాడట. అంటే ఏ క్షణము ఏ యొక్క సమయంలో మన పోకడు ఉంటుందో తెలియదు గనక, క్రీస్తు రాకడ ఉంటుందో మనకు తెలియదు గనక, మనం ఎలా ఉండాలి? సిద్ధపడిన గుంపులో ఉండాలి, మెళుకు కలిగిన స్థితిలో ఉండాలి. మరి ఆ క్రీస్తు విరోధి ఎవరో గ్రహించేటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. వాళ్ళు చేస్తున్న కార్యాలు క్రీస్తును ప్రతిబింబిస్తూ ఆ కార్యాలు జరగొచ్చేమో కానీ క్రీస్తు లేకుండా జరిగే అద్భుతాలు, క్రీస్తును కలిగి చేసే అద్భుతాలు తేడా ఏంటంటే, వాక్యము బోధించబడి వాక్యానుసారంగా అద్భుతాలు ఉంటాయి. అది క్రీస్తు ఉన్నటువంటి, క్రీస్తుతో కలిగిన పరిచర్య. క్రీస్తుని గురించిన బోధ లేకుండా ఇదిగో మరి ఆ యేసునామం అనేది పలికేసి అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయేది క్రీస్తు విరోధులు చేసే పనిది. వారిని ఉచ్చాటన చేసే నామము యేసునామమే. ఇంకా క్రొత్త నామమే చెప్పరు వాళ్ళు. రక్షకుడైన యేసునామమే వాళ్ళు చెప్పి అద్భుతాలు వాళ్ళు చేస్తారు. మరలా వాళ్ళకి అద్భుతాలు చేయటానికి వారికి ఇంకా శక్తి ఏమీ లేదు. కాకపోతే సత్య వాక్కును ప్రచురించకుండా మనుషులు కేవలము ఈ ఆకర్షణల ద్వారా గారడి సీమోను వలె మనుషులు విభ్రాంతి పరిచి అప్పటికప్పుడే మనుషులు ఆకట్టుకునే పని చేస్తా ఉన్నారు. అద్భుతం జరిగిపోయింది, మనుషులు కూడా మర్చిపోయారు, అయిపోయింది. అందరితో ఆ కథ ముగిసిపోయింది. దేవుని వాక్యము కదా తో కూడి అక్కడ అద్భుతం జరిగితే అది స్థిరపరచబడుద్దండి. అది తర్వాత దాన్ని మరి మనము ధ్యానించడానికి వీలవుద్ది. అది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవటానికి వీలవుద్ది గనక మనము వివేచిద్దాం. ఏ బోధ ఎలాగున్నది, ఎవరు ఎటువంటి బోధ చేస్తున్నారన్నది మనము గమనించిన వారమై, అంత్య కాలములో ఉన్నావా అని గమనించిన వారమై, ఎవరు ఎటువంటి బోధ చేస్తున్నారో మనము గమనించిన వారమై, ఆ క్రీస్తు విరోధులు చేస్తున్నటువంటి ఆ మాయాజాలములో పడకుండా మనల్ని మనం భద్రం చేసుకోవటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక. ఏదైతే హెచ్చరికలు మనకు చేయబడుతున్నాయో ఈ హెచ్చరికల ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకుందాము కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింపచేయును కాక. ఆమేన్.